గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు వెలుగు దినపత్రికలోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్స్ వర్షం, 370 బాలిస్టిక్ క్షిపణులు, వందలాది డ్రోన్లతో అటాక్, 5 పౌరుల మృతి. సో ఇప్పుడు ప్రజెంట్ గా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ భీకరమైన యుద్ధం. నిజంగా చెప్పాలంటే ఇరాన్ టెహరాన్ నుంచి, నగరం నుంచి చాలా మంది ఇరాన్ ప్రజలు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. సో యుద్ధ భయంతో. సో ఇజ్రాయెల్ లో కూడా టెల్ అవీవ్ నగరం అంటే చాలా నగరాల్లో ఇరాన్ మిసైల్స్ ను అటాక్ చేయడం వల్ల ఇజ్రాయెల్ లోని భవంతులు, పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది అణుయుద్ధానికి దారితీస్తుందనే భయాందోళన మాత్రం ప్రపంచంలో ఉంది. ఇక్కడ ఇరాన్ ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. ఏంటిదంటే, ఒకవేళ ఇజ్రాయెల్ మాపై అణుయుద్ధం చేస్తే పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి పాకిస్తాన్ ను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుండనమాట ఇరాన్ మరి. సో ఎందుకని చూసినట్టయితే ముఖ్యంగా మరి మతం పరంగా రెండు దేశాలు ముస్లిమ్స్ కంట్రీస్. సో అట్లా ఏమన్నా దగ్గరికి తీయాలనుకుంటున్నారా కానీ తెలియదు. కానీ పాకిస్తాన్ ను ఇన్వాల్వ్ చేసింది. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్స్ వర్షం. సో తర్వాత ఫ్యామిలీతో బంకర్ లోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ హయాతుల్లా ఖమేనీ, మాపై ఇజ్రాయెల్ అనుదాడి చేస్తే ఆ దేశంపై పాక్ ప్రతిదాడి చేస్తుందన్న ఇరాన్ ఏఆర్జీసీ జనరల్. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ పై అనుదాడి చేస్తే పాకిస్తాన్ రిటాలియేషన్ అంటే పాకిస్తాన్ ఇజ్రాయెల్ కు వాళ్ళ మీద ప్రతిదాడి చేస్తుందని చెప్పి ఇరాన్ వాళ్ళు అంటున్నారు. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో మరి తెలియదు. ఒకసారి చూసినట్టే ఇప్పుడు ఇరాన్, పాకిస్తాన్, ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే, ఒకవేళ ఇజ్రాయెల్ మాపై అణుదాడి చేస్తే పాకిస్తాన్ మీపై దాడి చేస్తుందని చెప్పి ఇరాన్ అంటుంది. సో ముఖ్యంగా ఇరాన్ కు పాకిస్తాన్ కు రిలేషన్స్ అంత ఏం బాలేవు. దాడి చేసేంత, పక్క దేశంపై దాడి చేసి ఇమ్మీడియట్ గా దాడి చేసేంత రిలేషన్స్ ఏం లేదు. ఈవెన్ దో ఇప్పుడు ఇరాన్ కు పాకిస్తాన్ కు 900 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉంది. 900 కిలోమీటర్స్ యొక్క సరిహద్దు ప్రాంతం ఉంది. సో రెండు ముస్లిమ్స్ కంట్రీస్ అయినా వీళ్ళు వేరు వాళ్ళు వేరు. ఎగ్జాంపుల్, ఇరాన్ లో షియా ముస్లిమ్స్ ఉంటే వీళ్ళు షియా ముస్లిమ్స్ అంటారు. వీళ్ళు పాకిస్తాన్ లో సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి రైవల్రీ ఉంటది. ఇప్పుడు మతపరంగా కూడా, కల్చరల్ పరంగా కూడా వీళ్ళిద్దరు అంత సంబంధ బాంధవ్యాలతో ఉండరు అనమాట, సున్నీ అండ్ షియా ముస్లిమ్స్. బట్ ఇంకే పరంగా చూసినా, సపోజ్ పాకిస్తాన్ లో బలూచిస్తాన్ అనే వేర్పాటువాదులు ప్రజెంట్ గా ఇరాన్ కు దగ్గరగానే ఉంటారు అనమాట. సో బలూచిస్తాన్ అనే ప్రాంతం ఇరాన్ దగ్గర, అంటే బార్డర్ తోనే ఉంటది. సో అక్కడ బలూచిస్తాన్ అనే ప్రాంతానికి ఎవరైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరుగా ఒక దేశంగా కావాలని పోరాడుతున్నారో వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఇరాన్ మద్దతు ఇస్తుంది బలూచిస్తాన్. సో ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉండి, ప్లస్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ అమెరికాకు మంచి మిత్ర దేశం. అమెరికా ఏం చెప్తే అది చేస్తుంది. సో అమెరికా ఆల్వేస్ సపోర్ట్ టు ఇజ్రాయెల్. సో మరి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏడా ఇన్వాల్వ్ అవుతుందో తెలియదు. కాకపోతే ఏంటంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. మేబీ వాళ్ళను అంతగా ఏదో కన్ఫ్యూజన్ చేయడానికి, ఏదో ఒకటి చేయడానికి ప్రెసెంట్ గా ఇరాన్ వాడిన వ్యాఖ్య అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇది. సో ఇది ముఖ్యంగా నెక్స్ట్ 9 రోజుల్లో 9,000 కోట్లు. 9 రోజుల్లో 9,000 కోట్లు. సోమవారం రాజధానిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన రైతు నేస్తం ముఖాముఖిలో మాట్లాడుతున్న సీఎం రేవంత్, పక్కనే మన ఇది రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం. 18 నెలల్లోనే అన్నదాతల సంక్షేమానికి 1,00,000 కోట్లు ఖర్చు. రైతు భరోసా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 ఎకరాలు ఉన్న రైతులకు వీళ్ళు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో అదే నెక్స్ట్
వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు, మంత్రుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. వారం 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. కాకపోతే ఇది అంత కోర్టులో కూడా ఉందని చెప్తున్నా. అంటే ఇది 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ 42% చేయాలి. ఇది తెలంగాణ గవర్నమెంట్ చేతిలో మాత్రం లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని. సో మరి 42% రిజర్వేషన్ లేకుండా తెలంగాణ స్థానిక సంస్థలకు వెళ్తారా, లేకపోతే మరి ఇది కొంచెం ఇష్యూ ఉందని వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మరి వచ్చే మంత్రి వర్గ భేటీలో దీన్ని వారం 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని సో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. కేబినెట్ లో నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన. యాక్చువల్ ఏంటంటే సీతక్క ఇంకోరు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ స్థానిక ఎన్నికల ఎలక్షన్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే బనకచర్లపై కేంద్రం దగ్గర తీర్చుకుందామని వెళ్ళాడు. ఇందుకోసం 18, 19 తేదీల్లో ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయం. అమ్మయ్య, రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని నా అభిప్రాయం. ఎట్లా అంటే బనకచర్లపై కేంద్రం దగ్గరే తేల్చుకుందామని వెళ్ళాడు. ఇందుకోసం 18, 19 తేదీల్లో ఢిల్లీకి వెళ్ళాలని ప్రయాణం. సో బనకచర్ల ప్రాజెక్టు గోదావరి బనకచర్ల జీబీ అంటారు, జీబీ లింక్ ప్రాజెక్ట్. జీబీ లింక్ ప్రాజెక్టు ప్రెసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. ఈ ప్రాజెక్టు పై, బనకచర్ల ప్రాజెక్టు పై గోదావరి వరద జలాలు వాళ్ళు చెప్తున్నదంటే గోదావరి వరద జలాలు 200 టీఎంసీల నీటిని వినియోగించేందుకు 82,000 కోట్ల ప్రాజెక్ట్, 82,000 కోట్లతో బనకచర్ల ప్రాజెక్టును నిర్మించబోతుంది. దీనిపై తెలంగాణ గవర్నమెంట్ అనేది పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇంకా మనకు గోదావరి నికర జలాల్లో ఇంకా మనకు వాటర్ పూర్తిగా వినియోగించుకుంటలేము. సో ఆ వినియోగించుకోకుండానే మనకు 959 టీఎంసీలు మనకు రావాలి. సో మనకు ఈ 900 టీఎంసీలు గోదావరి నికర జలాల్లో రాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాజెక్టు కడితే ఖచ్చితంగా తెలంగాణకు 200 టీఎంసీలు మన హక్కుగా రావాల్సినవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మరి దీనిపై అంతగా స్పందన అనేది అంతగా అనిపిస్తలేదు. ఏమైనా రేవంత్ రెడ్డి స్పందిస్తే మరి చాలా సీరియస్ గా మాట్లాడతాడు. ఇప్పుడు కేసీఆర్ పై ఎట్లా మాట్లాడతాడు, ఏదైనా ఇష్యూ వస్తే చాలా సీరియస్ గా మాట్లాడతారు. కానీ బనకచర్లపై అంత సీరియస్నెస్ మరి రేవంత్ రెడ్డి దగ్గర ఉందా లేదా అనేది డౌట్ అనిపిస్తుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక ఉద్యమ పరంగా ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి పూర్తిగా ఒక సీరియస్నెస్ అనేది లేకుండా పోయింది. ఏదైనా ఎవరైనా అడిగితే మేము కలుస్తున్నాం, ఇది ఆపాలని చెప్తున్నాం, ఇట్లా మాట్లాడుతున్నాం. కానీ ఒక ఉద్యమ రూపంగా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఈరోజు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ కు వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఏది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ కింద వాళ్ళు అప్లై చేస్తారు బనకచర్ల ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వానికి. సో వాళ్ళు మెల్లగా పని కానిస్తున్నారు. కానీ వీళ్ళు ఏమైనా అంతగా ఇంకా స్పందిస్తలేదు. గట్టిగా అసలు ఎట్లా ఉండాలి స్పందన, మొత్తం రాష్ట్రం మొత్తం డిస్కషన్ కావాలి ఈ టాపిక్ మీద. మొత్తం డిస్కషన్ అయితే దాని మీద కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటది. కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోదు. ఎందుకంటే కర్ణాటక తర్వాత వాళ్ళకి ఎంతో అంత ఆశ ఉంది తెలంగాణ మీద. తెలంగాణలో సౌత్ లో వాళ్ళు ఈ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కర్ణాటక సెకండ్ ఆప్షన్ వస్తుంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇంకా చాలా రోజులు పడుతుంది. కానీ వాళ్ళు సీరియస్ కన్సర్న్ ఉన్నది కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి. కర్ణాటక అంటే ఆల్రెడీ వచ్చింది కానీ తెలంగాణలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. సో అట్లాంటి సీరియస్ తరుణాల్లో వాళ్ళు ఒకవేళ గట్టిగా చేస్తే వాళ్ళు ఆపే ప్రయత్నం ఉంది. కానీ మరి దీనిపై తలో ఒక మాట మాట్లాడుతున్నారు. ఇది కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నాడు, మరి వీళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ ఫైనల్ గా మరి రేవంత్ రెడ్డి 18, 19 తారీఖు రోజు ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడ. మరి ఢిల్లీకి వెళ్ళి ఎవరిని, భూపేంద్ర సింగ్ యాదవ్ అంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ ను కలిసి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఈ బనకచర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు కూడా లేవు దానికి చెప్పాలంటే.
సో ఇది అక్రమమైన ప్రాజెక్టు. తెలంగాణలో గోదావరి ఉత్తర తెలంగాణకు చాలా ఎఫెక్ట్ అయ్యే ప్రాజెక్టు. దీనిపై ఖచ్చితంగా అడ్డుకోవాలి. సో ఎనీవే 18, 19 తారీఖు ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. దీన్ని పూర్తిగా కేంద్రంపై తేల్చుకోవాలని నిర్ణయించిందంట. మరి ఎందుకంటే ఈయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మాట అన్నాడు, అది వాస్తవం. అందుకని కేంద్రంతో ఇంకా తెలుసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎనీవే చూద్దాం. నెక్స్ట్, భారీ చమురు జాక్పాట్. అండమాన్ సముద్ర ప్రాంతంలో భారీ చమురు నిల్వలను కనుగొనేందుకు భారత్ దగ్గరగా ఉందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ నిల్వలలో సుమారు 18,444 కోట్ల లీటర్ల ముడి చమురు ఉండొచ్చని, దాంతో మన దేశ ఎకానమీ $20 ట్రిలియన్ చేరుతుందన్నారు. అండమాన్ నికోబార్ ప్రాంతంలో భారీ చమురు జాక్పాట్ అంటే భారతదేశానికి చెందిన అండమాన్ నికోబార్ ప్రాంతంలో చమురు నిల్వలు ఉన్నాయంట. ఆ చమురు నిల్వలు త్వరలోనే కనుగొంటారు. ఎన్ని నిల్వలు ఉన్నాయంటే 18,444 కోట్ల లీటర్ల. చూడండి, 18,444 కోట్ల లీటర్ల చమురు నిల్వలు అండమాన్ నికోబార్ సముద్ర ప్రాంతంలో కనుగొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే వాటి దగ్గరికి వెళ్తున్నారు అనమాట. సో ఇది ఒకవేళ నిజమైతే భారతదేశ ఎకానమీ ఎంత అవుతుందంటే $20 ట్రిలియన్ అవుతుంది. $20 ట్రిలియన్ అంటే లిటరల్ గా చెప్పాలంటే అమెరికా తర్వాత ఇండియానే ఉంటుంది. అమెరికా ఎకానమీ వచ్చేసి $25 ట్రిలియన్, $25 to $30 ట్రిలియన్. ఇండియా ఎకానమీ వచ్చేసి $20 ట్రిలియన్. చైనా ఎకానమీ వచ్చేసి 13 ట్రిలియన్, 13 to 15 ట్రిలియన్. సో ఎంత జంప్ అయితే ఉంది. ఒకవేళ మరి హర్దీప్ సింగ్ చెప్తున్నది ఏంటంటే $20 ట్రిలియన్ ఎకానమీకి భారతదేశం మారిపోతుంది అంటే చాలా పెద్దగా డెవలప్ అన్నట్టు. అంటే అమెరికా తర్వాత మనమే ఉంటాం. ఇప్పుడు జర్మనీ, చైనా ఈ రెండింటిని దాటేసి సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉంటుంది. సో మరి 2047 వరకు భారతదేశంకి ఒక సెకండ్ ఎకానమీగా గుర్తించాలని చాలా మంది రైజింగ్ తెలంగాణ అని, అంటే తెలంగాణ ఈ $3 ట్రిలియన్ ఎకానమీ అని, ఇండియా 2047 లో ఒక పెద్ద గొప్ప దేశంగా ఉండాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సో మరి నేచర్ కూడా సహకరిస్తున్నట్టుంది. సో ఇది ఒకవేళ నిజమైతే $20 ట్రిలియన్ అంటే సూపర్ పవర్, ఇంకా ఇండియా అభివృద్ధి సూపర్ పవర్ అవుతుంది. సో ఇది నెక్స్ట్, జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన హోంమంత్రిత్వ శాఖ. లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ తొలుత జనగణన. సో దీనిపై గెజిట్ నోటిఫికేషన్ సెక్షన్ 2 సబ్ సెక్షన్ 3 కింద రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ లో 2026 అక్టోబర్ 1న ప్రారంభం. మిగతా స్టేట్స్ వచ్చేసి 2027 మార్చ్ నుంచి మిగిలిన రాష్ట్రాలు. సో ఇది మరి ఇది 2026 అంటే 2 phases లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతి ఇంటికి కండిషన్ ఎలా ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంట్లో ఉన్న సౌలతులకు సంబంధించిన డేటాను సేకరిస్తారు. సెకండ్ ఫేజ్ లో పాపులేషన్ ఎన్యూమరేషన్ చేపడతారు అనమాట. సో ఇది ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. 2026 అక్టోబర్ 1న జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంటే నార్థరన్ ఈస్ట్ స్టేట్స్ లో వీటిని ప్రారంభిస్తారు. దాని తర్వాత 2027 మార్చ్ లో మిగతా రాష్ట్రాలకు చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ జనగణనలో భాగంగా కులగణన కూడా చేస్తారు. అంటే దాదాపు 1931 లో కులగణన చేస్తారు. సో తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చినాక కూడా ఇంతవరకు కులగణన చేపట్టలేదు. సో ఇప్పుడు కులగణన కూడా చేపట్టబోతున్నారు అనమాట. ఇది గచ్చిబౌలి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై 4 ఎమ్మెల్యేల పిల్. హైకోర్టును ఆశ్రయించిన అనిరుద్ రెడ్డి, ఎన్ఎం, మురళీ నాయక్, రాజేష్ రెడ్డి. వినతి పత్రం ఇచ్చిన ఆఫీసర్లు స్పందించట్లేదు. ఆక్రమించిన వారిపై చర్యలకు ఆదేశించాలని వినతి. సో ఇది వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైడ్రాకు షేర్లింగంపల్లి 27వ సర్వే నెంబర్లో 27 ఎకరాలలో
47 అంతస్తులలో 8 టవర్లు కడుతున్నారు. ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ కడుతుంది. సో ఆ ప్రైవేట్ కంపెనీ కట్టొద్దని చెప్పి వీళ్ళు హైడ్రాకు ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటలేరంట. మరి ఏదో విచిత్రం ఉంది ఇది. సరే, నెక్స్ట్ 90 డెడ్ బాడీల గుర్తింపు, 64 మృతదేహాల అప్పగింత, కొనసాగుతున్న డిఎన్ఏ టెస్టుల, మృతదేహాల కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపులు. ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాస్ అయిన సందర్భంగా ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏ బాడీల అంటే డెడ్ బాడీల గుర్తింపు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నట్ట పాపం. సో దానిపైన ఇంకోటి ఏంటంటే, ఇది యుద్ధాల యుగం కాదు, చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ప్రధానికి అత్యున్నత పరిష్కారం ప్రకటించిన సైప్రస్. వాణిజ్యం, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ ఆదేశంపై పలు ఒప్పందాలు. ఒకటి, నరేంద్ర మోడీ సైప్రస్ అనే చిన్న కంట్రీకి టూర్కు వెళ్ళడం జరిగింది. నిజంగా నరేంద్ర మోడీ నిజంగా విదేశాంగ వ్యవహారాల్లో ఎంత చాణిక్యుడు అంటే, అసలు ఈ దేశానికి ఎందుకు వెళ్ళిండంటే, మొన్న రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఇది సివిల్స్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ మనం చేస్తున్నప్పుడు టర్కీ డ్రోన్స్ పాకిస్తాన్ కు సప్లై చేసింది అనమాట. టర్కీ డ్రోన్స్ పాకిస్తాన్ కు సప్లై చేసింది అంటే టర్కీ మనకు పూర్తిగా వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చింది. అఫీషియల్ గా వార్షిప్స్ కూడా పంపించింది అనమాట. సో ఇప్పుడు మనం టర్కీపై దౌత్యపరంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సైప్రస్ కు టర్కీకి పడదు. సైప్రస్ వర్సెస్ టర్కీ ఇది ఎప్పటి నుంచి ఉంది? 1917 నుంచి వాళ్ళకు పడతలేదు అనమాట. సో టర్కీ వీళ్ళని గుర్తిస్తలేదు, ఓన్లీ ఒక చిన్న పార్ట్ గానే గుర్తిస్తుంది. సో వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ బాగున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తుండ్రు నరేంద్ర మోడీ? ఈ కంట్రీకి పూర్తిగా మద్దతు ఇచ్చింది. సైప్రస్ కు దౌత్య పరంగా కానీ, ఏ పరంగా కానీ, వాణిజ్య పరంగా కానీ, డిఫెన్స్ పరంగా కానీ, గ్రీన్ ఎనర్జీ పరంగా కానీ ఆ దేశంతో పలు ఒప్పందాలు. సో ఈ పరంగా చూస్తే టర్కీకి చాలా ఇబ్బందికరమైన విషయం. అంటే భారతదేశంతో ఏ దేశం అయితే ఇట్లా మనకు వ్యతిరేకంగా ఇప్పుడు మొన్న రీసెంట్ గా డ్రోన్స్ అటాక్ కు పాకిస్తాన్ కి ఇచ్చిందో, ఆ దేశాన్ని దెబ్బతీయాలంటే సైప్రస్ తో దెబ్బతీయచ్చు. ఇది ఎక్సలెంట్. ఇంకా విదేశీ విధానంలో ఇది ఒక చారిత్రాత్మక గొప్ప నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే సైప్రస్ కు టర్కీకి 1971 నుంచి కాన్ఫ్లిక్ట్స్ ఉంది. సో ఈ దేశాన్ని మంచి బలోపేతం చేస్తే ఆ దేశం ఇమీడియట్ గా డిఫెన్స్ లో పడిపోతుంది. ఎందుకంటే భారతదేశంతో వాణిజ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన దేశం 140 కోట్లు 150 కోట్లు ఉంటుంది. కానీ వాళ్ళ దేశం చిన్న జనాభా, 20 లక్షలు 30 లక్షలు, నాకు తెలిసి అంతకంటే పెద్దగా ఏం లేదు. సో వాళ్లకు మన దేశం అనేది చాలా బూస్టింగ్ ఇస్తుంది అనమాట. సో ఇది టర్కీకి కంటగింపుగా మారబోతుంది. సో భారతదేశంతో పెట్టుకుంటే ఇట్లాంటి దౌత్యపరమైన ఇబ్బందులు వస్తాయని గ్రహిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళది ఏం చేశారంటే, డౌలిడేస్, ఇది సైప్రస్ ప్రెసిడెంట్ అయిన డౌలిడేస్, ఇది సైప్రస్ యొక్క అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3. సో ఇది ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం. అంటే సపోజ్ మనకి ఇండియాకి భారత రత్న ఎట్లాగునో వాళ్ళ దేశానికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్. సో ఈ అత్యున్నత పురస్కారాన్ని సైప్రస్ అధ్యక్షుడు డెలాడోస్ నరేంద్ర మోడీకి బహుకరించడం జరిగింది. సో నరేంద్ర మోడీకి నాకు తెలిసి ఒక 15-16 దేశాలు ప్రెసెంట్ గా అత్యున్నత పురస్కారాలు రావడం జరిగింది. నాకు తెలిసి ఈజిప్ట్ ఇచ్చింది, రష్యా ఇచ్చింది, ఫ్రాన్స్ ఇచ్చింది, తర్వాత బర్మా ఇచ్చింది, భూటాన్ ఇచ్చింది, క్రొయేషియా, ఈ సైప్రస్, ఇప్పటి లేదంటే ఒక 15 దేశాలు, ఒక శ్రీలంక ఇచ్చింది. సో ఇట్లాంటి ఒక 10-15 దేశాలు భారతదేశానికి అంటే నరేంద్ర మోడీకి వాళ్ళ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు ఇవ్వడం అనేది భారతదేశం
భారతదేశ ప్రజలకు దక్కిన గౌరవం అని చెప్పి నరేంద్ర మోడీ గారు అనడం జరిగింది అనమాట. సో ఈ పరంపర అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ సైప్రస్ నుంచి ఇమీడియట్ గా G7 కంట్రీస్ అంటే G7 సమావేశాలకు కెనడాలో జరుగుతుంది. కెనడాలో జరుగుతున్న G7 సమావేశాలకు నరేంద్ర మోడీ పాల్గొనేందుకు వెళ్తున్నాడు అనమాట. సో మేజర్ గా ఈ పర్యటన విజయవంతం కావాలని మనమంతా యాజ్ ఎ భారతీయులుగా కోరుకున్నాం. సో ఈ రోజు ఇదండి న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.